మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మందిశ్వరాయ. గురుగారు, చూస్తుండగానే ఈ 2025 సంవత్సరం అయిపోయింది. సో మనం 2026 నూతన సంవత్సరంకి అడుగు పెడుతున్నాం. సో ప్రతి ఒక్కరికి ఉండేదే ఆశగా ఈ సంవత్సరం మనకు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ఈ 2026లో ద్వాదశ రాశులైన మొదటి రాశి అయిన మేషరాశికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, తెలియజేయండి గురుగారు. ఈ 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అంటే ఇంగ్లీష్ సంవత్సరం ద్వాదశ రాశులకు ఎలా ఉంది మనం చెప్పుకునే ముందు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే, ఈ మేషరాశి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా దూకుడైనటువంటి రాశి. చాలా వేగం, ఎవరేం చెప్పినా వేగంగా నమ్ముతారు. వీళ్ళ యొక్క ప్రాజెక్టులు ఎంతోమందికి చెప్తారు. అంటే ఎక్కువ మంది చెప్పడం వల్ల ఎక్కువ మనకు అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆశావహ దృక్పథం ఉన్నటువంటి రాశి మేషరాశి. మేషం అంటే మేక యొక్క తల అని అర్థం. కాలపురుషుడికి మొదటి రాశి కాబట్టి తలే. మీనరాశి పాదాలు అవుతాయి. అంటే మేషం నుంచి 12వ స్థానం వరకు కాలపురుష స్వభావం ఉంటుంది. ఇప్పుడు తల అంటే వీళ్ళు బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తారు. అది వీళ్ళ యొక్క పుట్టుకతో వచ్చిన లక్షణం. అది నష్టము లాభం ఆలోచించకుండా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తదనాన్ని కనుక్కోవాలి. ఇప్పటివరకు ఎవరు కనుక్కొని మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్, ఇలా చేస్తే ఇంత వస్తుందా, ఇంత చేసి ఇది జరుగుతుందా అని ఎక్స్పెరిమెంటల్గా ఆలోచించే వాళ్ళు మేషరాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తల బలమైంది. అంటే తల బలంగా ఉందంటే బుర్ర బాగుందని అర్థం. కానీ వీళ్ళకు దాన్ని ఆశించిన ఫలితాలు రావు. వీళ్ళకేనంటే వీళ్ళు సమర్థుడికి చెప్తారు, అసమర్థుడికి చెప్పేస్తారు అన్ని విషయాలు. వీడికి చెప్పడం వల్ల మనకు లాభం నష్టం ఆలోచించరు. ఎవరిలో ఏముందో, ఎవరికి చెప్తే ఏ బెనిఫిట్ జరుగుతుందో అనే విధంగా చెప్తూ వెళ్తారు. అది మేషరాశి వాళ్ళ యొక్క సహజ స్వభావం. అది మంచి క్వాలిటీనే. ఇంకొకరు వీళ్ళ ఐడియాలు తీసుకుని కూడా చాలామంది బెనిఫిట్ పొందుతారు. మళ్ళీ వీళ్ళకి గుర్తింపు ఇవ్వరు. అది వాళ్ళే కనిపెట్టినట్టు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకున్నంత బ్రెయిన్ ఉండదు. కానీ వీళ్ళకి తీసుకున్న ఐడియాలు వాళ్ళు మెటీరియల్ చేసుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఫెయిల్యూర్ కూడా అవుతారు. వీళ్ళేమంటే దాన్ని ఎలా చేయాలి, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలనేది రెండు ఉంటాయి. వీళ్ళు సమస్యకు పరిష్కారం కూడా కనుక్కుంటే వాళ్ళు సక్సెస్. ఫార్ములా మాత్రమే వీళ్ళు మాట్లాడి వాళ్ళు చేశారంటే వాళ్ళకి సమస్య రాకుండా ఉండదు, ఫెయిల్యూర్ అవుతారు. ఇప్పుడు మేషరాశి వాళ్ళు అప్పుడు అనుకుంటారు, నా మాట వినగానే పోయి అప్లై చేశాడు, సమస్య వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, ఇప్పుడు ఎలా చేయలేమని. ఇది వీళ్ళకు అతీతమైన సామర్థ్యం అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం దాన్ని ఇలా దుర్వినియోగం చేసుకుంటారు తెలియకుండా. వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, ఒక విధమైనటువంటి అమాయకత్వం కూడా ఉందని చెప్పొచ్చు. అది చెడ్డ లక్షణం కదా. అమాయకత్వం అంటే మనము ఇంకొకరికి అలుసుగా చెప్పేస్తారు. ఇది మేషరాశి యొక్క స్వభావం. ఇక ఈ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, మేషరాశికి లాభంలో రాహువు, వ్యయంలో శని, తృతీయంలో గురువు, పంచమంలో కేతు ప్రధాన గ్రహాలు. దీర్ఘకాల సంచారం చేసేటువంటి గ్రహాలు ఈ స్థితిలో ఉన్నాయన్నమాట. మిగిలిన గ్రహాలు నెలకు ఒకసారి మారిపోతూనే ఉంటాయి. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి మారిపోతుంటాడు. అంటే వేగంగా ప్రయాణించే గ్రహాలు తక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి దీర్ఘ సంచార గ్రహాలు రాహుకేతువులు, గురు శనులు. కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది, అది అందరికీ తెలిసిందే. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా కష్టాలు ఉంటాయనేసి అందరికీ తెలుసు. మేషరాశి వాళ్ళు ఏలినాటి శని ఉన్నా కష్టపడతారు, లేకపోయినా కష్టపడతారు. వాళ్ళ స్వభావం అది. ఎందుకంటే వాళ్ళకు బాధకాధిపతి శనేశ్వరుడే. శనేశ్వరుడు అంటే కష్టపెట్టే గ్రహం అని అందరికీ తెలుసు. అంటే పని చేయిస్తాడు. వీళ్ళకి మాత్రం ఫలితం తక్కువ ఇచ్చి పని చేయిస్తాడు. వీళ్ళ రాశికి లేదా వీళ్ళ లగ్నానికి బాధకాధిపతి, అంటే బాధ పెడుతూనే ఉంటాడని అర్థం. అదన వీళ్ళ బ్రెయిన్ వర్క్ కాబట్టి ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి చేసుకుందాము, మనకు లేని ఐడియాలా అనే ఒక ధీమా కూడా ఉంటుంది వీళ్ళకు. తల సూచిస్తుంది కాబట్టి ఒక విధంగా హెడ్ వెయిట్తో కూడా ఉంటారు వీళ్ళు. ధీమా. వీళ్ళ రాశిలోనే సూర్యగ్రహము ఉచ్చస్థితి పొందుతుంది. సూర్యగ్రహం అంటే గ్రహరాజు కదా. గ్రహరాజు మేషంలోనే పవర్ఫుల్గా ఉంటాడు. నెంబర్ 1 కదా ఆయన. సంఖ్యాసంలో నెంబర్ 1 చెప్తారు. ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. ఇక్కడ వీళ్ళకి ప్రచారం ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, ఎఫర్ట్ ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ, టాలెంట్ ఎక్కువ, రిజల్టే తక్కువ. శనేశ్వరుడే కారణం. లాభాధిపతి శని కావడం వల్ల వీళ్ళు ఫలితాన్ని మాత్రం ఇవ్వడు. ఇలా వీళ్ళు కొద్ది ఫలితాలతో జీవితంలో నిదానంగానే ఒక స్థాయికి అయితే వెళ్తారు. టైం పడుతుంది. కాబట్టి మేషరాశిలో ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు సంవత్సర ఫలితాలు చెప్తున్నాము, ఈ సంవత్సరం మీరు సూపర్ స్టార్లు అని మనము అటువంటి ఆడంబరమైన జ్యోతిషం ఇప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మేషరాశిలో విద్యార్థులు ఉంటారు, వివాహం చేసిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు, నడవయస్కులు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న ఉంటారు. సూపర్ అంటే ఎవరికి సూపరు? అప్పుడే పుట్టిన బిడ్డకి బొమ్మలు అవసరం, పెళ్లి చేసిన వాడికి అవసరం,
ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం అవసరం, పెళ్ళైన వాడికి పిల్లల పోషణకు సంపాదన అవసరం, ముసలి వాళ్ళకు ఓపిక అవసరం. కాబట్టి అందరికీ ఈక్వల్గా చెప్పలేం. కాకపోతే వీళ్ళకు ప్రోత్సాహకరమైనటువంటివి, నిజంగా వ్యతిరేకత ఉన్నా కానీ ధైర్యాన్ని చెప్పేటువంటి దారి చెప్పే జ్యోతిష్యమే తంత్ర జ్యోతిష్యం. అది మన విధానం. కాబట్టి ఇక్కడ వచ్చేది ఓవరాల్గా ప్రధాన గ్రహాల అమరిక తీసుకుని మనం చెప్తామన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వీళ్లకు సప్తగ్రహ కూటమి ఉంది. సప్తగ్రహ కూటమి అంటే 7 గ్రహాలు. సప్త అంటే 7 గ్రహాల కూటమి. ఇది 12 రాసులకు ఉంది. 7 గ్రహాలు ఒకే స్థానాన్ని చూడడము, లేదు కలిసి ఉండడము. ఇదే ఈ సప్తగ్రహ కూటమి సందర్భంలోనే కాలసర్పదోష ప్రభావం కూడా ప్రారంభమవుతోంది. దీని ప్రామాణికంగా తీసుకోవాలి. ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ కాలసర్పదోషం అంటే ఏమి? రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండడము, రాహుకేతులు ఉన్నట్టుగా అక్కడి నుంచి మళ్ళీ అన్ని గ్రహాలు శాసించబడడం. రాహుకేతులు అంటే ఏమి? వాళ్ళు సర్పగ్రహాలు. రాహు అంటే ఆశ, కేతు అంటే నిరాశ. కలియుగంలో వీళ్ళిద్దరికీ పవర్ ఎక్కువ. గురువు శుక్రుడు అంటూ ఉంటారు, వాళ్ళంతా ఏమి లేదు, వాళ్ళ సెకండరీనే. బ్రహ్మదేవుడు వరం వీళ్ళిద్దరికీ, మీరు గ్రహకారకత్వం ఇస్తున్నాము, కలియుగం నుంచి మీ ప్రభావం ఎక్కువ ఉంటుందని. కలియుగంలో ఏముంది? అందరికీ ఆశాజీవులు, తీరకపోతే నిరాశ. ఈ ఆశ నిరాశలు రాహుకేతులు. వాళ్ళిద్దరి మధ్యలో గ్రహాలు తగులుకుంటే ఏ రాజయోగము ఖర్చు పెట్టలేరు, విత్డ్రా చేయలేరు, అదృష్టాన్ని విత్డ్రా చేయలేరు. ఈ రాహుకేతుల మధ్యలో 7 గ్రహాలు, మిగిలిన 7 గ్రహాలు బంధించబడుతున్నాయి. అప్పుడు ఏమైంది? కాలసర్ప దోషం అయింది. అప్పుడు ఇక్కడ వచ్చే కాడికి మేషరాశి వాళ్ళకి ఇది బెనిఫిట్. ఎందుకంటే లాభస్థానంలో వీళ్ళకి లాభస్థానంలో మొత్తము 7 గ్రహాల ప్రభావం ఉంది. ఏలినాటి శని ఉంది, శనేశ్వరుడు వ్యయంలో ఉన్నాడు, దానికి వీళ్ళు చింతించాల్సిన పని లేదు. లాభస్థానంలో సప్తగ్రహ కూటమి. లాభంలో 7 గ్రహాలు ఉంటే ఏముంటుంది? దాని పేరు లాభం. లాభంలోకి వీళ్ళకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మెజారిటీ పెరుగుతుంది, ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది. 9 గ్రహాలు అంటే 7 గ్రహాలు లాభంలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఇది శుభ సూచకం. కాబట్టి వీళ్ళు విక్టరీ కొడతారని చెప్పచ్చు. అంతే, ఖచ్చితంగా కొడతారు, ఎటువంటి డౌట్ లేదు. వారి సామర్థ్యానికి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ధీమా కూడా ఉండకూడదు. వీళ్ళకి ధీమా కూడా పెరిగిపోతుంది ఒక్కోసారి. ఎందుకంటే కొంచెం హెడ్ వెయిట్ ఉన్నప్పుడు ధీమానే ఉంటుంది. నాకేమి, నేను నెంబర్ 1, నాకు డబ్బు రాకున్న పర్లా, నన్ను 10 మంది నా గురించి చెప్పుకుంటే చాలు అనేటువంటి తత్వం ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ గుర్తింపు కోరుకుంటారు. ఆ సంతోషంతో వీళ్ళని కానీ బాగా ఒక గొప్ప విజయం సాధించి వీళ్ళని పొగిడితే 1 వీక్ సరిగ్గా ఆనందంతో తినరు. మనకెంత గుర్తింపు వచ్చింది. అది ఒక విధంగా చైల్డిష్ మెంటాలిటీ అని చెప్పొచ్చు, ఒక అమాయకత్వం చెప్పొచ్చు, మంచి లక్షణమే. కాబట్టి వీళ్ళకి 11వ స్థానంలో 7 గ్రహాల ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళకు మంచిది. అలాగే గురుగారు, ముఖ్యంగా ఈ 2026 నూతన సంవత్సరం నుంచి ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? మరి విద్యార్థులకు తీసుకుంటే కూడా ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అన్నాం కాబట్టి విశేషణ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు, యువకులకు, వివాహ వయసు ప్రయత్నాలు చేసే వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు బాగుంటుంది. ఎందుకంటే సప్తగ్రహ కూటమి వచ్చినప్పుడు ప్రపంచ అరిష్టాలు జరుగుతాయి, ప్రపంచంలో విపరీతాలు జరుగుతాయి. లాస్ట్ ఇయర్ అంతా కూడా కరోనా సమయాల్లో కూడా ఈ షష్టగ్రహ కూటములు, సప్తగ్రహ కూటములు, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు కంటిన్యూగా వచ్చి ప్రపంచం అతలాకుతలమైంది. కరోనా అంటే అదొక ప్రపంచ యుద్ధము, ఒక దేశం పైన ఇంకో దేశం దాడి చేయడము. కానీ అన్ని దేశాలపైన కరోనా దాడి చేసింది. అందరూ కూడా ఇండ్లకి వెళ్ళి దాక్కున్నారు. అది ప్రకృతి విపత్తు. ఇటువంటి విపత్తులు వచ్చేందుకు కారణం ఉంది. ఈ ఇయర్లో కూడా ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే యుద్ధాలు రావచ్చు, భూకంపాలు జరగచ్చు, సునామీలు రావచ్చు. అంటే విపరీతమైనటువంటి జన నష్టము, ధన నష్టము ఏదైనా జరగచ్చు. విపత్తుల సంవత్సరంగా కూడా చెప్పచ్చు దీన్ని. ఎందుకంటే అవకాశం ఉంది. ఎందుకు 7 గ్రహాలు ఒకే రాశికి చూస్తున్నప్పుడు ఒక చిన్న ప్రాంతంలో, ఒక చిన్న గ్రౌండ్లో, లేదా ఒక చిన్న బస్ స్టాండ్లో ఓల్వో బస్సులు ఎంత చాలా లాంగ్ ఉంటాయి. ఇవి చిన్న బస్ స్టాండ్, ఒక 7 బస్సులు దూరేసాయి అనుకోండి, ఏది బయటకు రావాలో ఏది లోపల పోలో అన్ని హార్న్లు కొట్టుకుంటూ ఉంటాయి. కన్ఫ్యూజ్, అందరూ ఎక్స్పర్ట్ డ్రైవర్స్. అంత హైవేలో కన్ను మూసి తెరిచేలోగా ఎక్కడో వెళ్తాయి, 150 కిలోమీటర్స్ స్పీడ్ కూడా పోతాయి అవి. అటువంటివి ఎటు పోలేక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఎలా ఉంటుంది? అది సప్తగ్రహ కూటమి అంటే. గ్రహాలన్నీ ఒక రాశిలోకి వచ్చేస్తాయి, 30 డిగ్రీస్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? అవి ఇట్లా పోతే ఒకరు తగులుతారు, ఇట్లా పోతే ఒకరు తగులుతారు. మన గ్రహాలు కూడా శత్రు మిత్రత్వాలు ఉంటాయి, కానీ వాళ్ళు మన పక్కన ఉంటే మనం కంఫర్ట్గా ఉంటామా? కాబట్టి ఈ గజిబిజి గపదని అనేటువంటి పరిస్థితి కుంభరాశిలో ఏర్పడుతూ ఉంది. కుంభము అంటే ఏమి? కుండ. మరి కుండలోకి వెళ్ళిపోతున్నాయి 7 గ్రహాలు. కుండలో ఊపిరాడదు, లోపల ఏమో తెలియదు. కుండ కనిపిస్తుంది, పాలున్నాయా, నీళ్ళున్నాయా, అమృతం ఉందా, విషం ఉందా,
అది ఒక రహస్యం. అందుకే కుంభరాశి వాళ్ళు అత్యంత రహస్యమైనటువంటి వాళ్ళు అని చెప్తారు. కుంభరాశిలోనే యోగులు పుడతారు, వాళ్ళు రహస్యంగా మేము సాధన చేస్తుంటారు. కాబట్టి ఆ రాశిలోకి 7 గ్రహాలు వస్తున్నాయి, కాలసర్పదోష ప్రభావం ఉంది, సప్తగ్రహ కూటమి ఇంతా ఉంది. కాబట్టి ఇది ప్రపంచ విపత్తును తెలియజేసేటువంటి సంవత్సరంగా కూడా చెప్పొచ్చు. మేషరాశి వాళ్ళకి లాభస్థానమైంది కాబట్టి బెనిఫిట్ వీళ్ళకు. అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, వీళ్ళకేం జరగదు. ముఖ్యంగా గురుగారు, మరి ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ ఇయర్లో? ఖచ్చితంగా ఉంటుంది, సంతాన యోగం అయితే ఉంటుంది. వీళ్ళకు ఈ కాలసర్పదోష ప్రభావంలో సంతానం కలిగితే, అంటే అదే కాలసర్పదోషంతో పుడతారు కదా. కాలసర్పదోషం నడిచేటప్పుడు ఆ జాతకంలో కాలసర్పదోషంతో పుడతారు. సో వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది అది? ఖచ్చితంగా ఉంటుంది. కాలసర్పదోషంలో ఇప్పుడు వీళ్ళు వివాహం చేసుకోవడం బెటరు. వివాహం చేసుకుంటే వీళ్ళకి 9 నెలల తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారు. అప్పుడు కాలసర్పదోషం గ్రహాలు జరిగి వెళ్ళిపోతాయి కదా. సో అప్పుడు ఉండదా వాళ్ళకి దోషం? వాళ్ళకు ఉండదు, గ్రహాలు కాలసర్పదోషం వీధిలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక 7 నెలలకు ముందు పెళ్లి చేసుకునే వాళ్ళు 9 నెలలు డెలివరీ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి తర్వాత పుట్టిన పిల్లలకు కాలసర్పదోషం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రకృతి తెలియజేస్తూ ఉంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఎన్ని నెలలు పుడతారు? 9 నెలలకు. 9 నెలలకు పుట్టినప్పుడు వాళ్ళు 9 నెలలకు ముందు కాపురం చేస్తుంటారు. ఆ లెక్కాడికి వచ్చి తేలుతుంది. అప్పుడు పుట్టే వాళ్ళు ఎట్టుంటారు అంటే రాబోయేటువంటిది డెలివరీ అయ్యే సంవత్సరం మన నెలలో గ్రహాలు ఎక్కడున్నాయో చూసుకొని కాపురం చేసుకుంటే మంచిది. అలా అందరూ చూసుకోగలరా? అందుకే వివాహం, సంతానం, జననం, మరణం దైవ నిర్ణయాలు. ఎవరు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి, ఎవరికి ఎప్పుడు పెళ్లి కావాలి, ఎవరితో కావాలి, ఇవన్నీ దైవ నిర్ణయాలు. అలాగే గురుగారు, ముఖ్యంగా సినీకారులకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? రాజకీయ రంగము, సినీ రంగం వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. లాభస్థానంలో 11 గ్రహాలు రావడము అంటే మెజారిటీ ప్లానెట్స్ మొత్తము లాభంలో ఉండడం చాలా చాలా మంచిది. వీళ్ళకి ఇప్పుడు వచ్చి సంపాదిస్తున్న కీర్తి ప్రతిష్టలు జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఫలితాలు ఇస్తాయి. స్టార్డమ్ బాగా వస్తుంది. అంటే 1-2 అవకాశాలతోనే స్టార్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎంతో స్టార్ లాగా ఒక వెలుగు వెలిగి ఈ మధ్యకాలంలో డౌన్ అయిపోయి అవకాశాలు లేకుండా ఉన్న వాళ్ళకు ఒక అవకాశం దొరికినా కానీ మళ్ళీ పూర్వ వైభవాన్ని పుంజుకునేటువంటి స్థాయి ఉంటుంది. 2 సూర్యగ్రహాలు, 2 చంద్రగ్రహాలు జరుగుతున్నాయి. ఆ సూర్య చంద్రగ్రహాల ప్రభావం కూడా ప్రపంచ విపత్తు పైన పనిచేస్తుంది. మన దేశంలో ఒక 2 కనిపిస్తాయి, 2 కనిపించవు. ఇప్పుడు మార్చి, ఆగస్టు మాసాల్లో జరుగుతాయి. కానీ మనకు కనిపించకపోయినా ప్రపంచారిష్టం మాత్రం సూచిస్తూ ఉంది. అంటే గ్రహణాలు కూడా విశేషమైనటువంటి నెగటివ్ని విడుదల చేస్తాయి. ముఖ్యంగా గురుగారు, అన్నదాత రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇయర్? రైతులు అంటే ఇప్పుడు ఇక్కడ మేషరాశికి ద్వితీయాధిపతి. ద్వితీయం అంటే వృషభం. వృషభం అంటే ఎద్దు. ఎద్దు అంటే వ్యవసాయం చేస్తున్న అర్థం, అంతే కదా. ప్రాచీన కాలంలో వృషభ రాశి ధనస్థానంగా పెట్టారు. ఇప్పుడు కూడా ధనస్థానమే అది. డబ్బు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడంటే ఎన్నో వచ్చాయి. ప్రాచీన కాలంలో వృత్తి అది వ్యవసాయమే. వ్యవసాయం చేస్తే కానీ డబ్బు రాదు, అందుకే దాన్ని ధనస్థానం చేశారు. షేర్ మార్కెట్లో కూడా ఎద్దును సింబల్గా పెట్టారు, బుల్ రన్ అంటారు. వాళ్ళని జ్యోతిష్యం చూసి పెట్టాలి, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సింబల్ అక్కడికి. కాబట్టి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కూడా లాభంలోకి వచ్చి సప్తగ్రహ కూటంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ధనపరంగా బాగుంటుంది. ఇప్పుడు అన్ని విధాలా బాగుంటుంది అన్నప్పుడు ఆటోమేటిక్ ధనపరంగా బాగుంటే అన్నీ బాగుంటాయి. ధనం మూలం ఇదం జగత్. కాబట్టి డబ్బుతోనే 99 పనులు మనం చేయగలుగుతాం. ఆలోచనలు, మాటలు, ఇవిధ నిద్ర, ఇవే మనం డబ్బు లేకుండా చేయగలుగుతాం. మిగతా అన్ని డబ్బుతో చేయాల్సినవే. ఆ ధన స్థానానికి అధిపతి లాభంలోకి రావడము, లాభంలో రాహు ఉండడము. రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్. ఎక్స్పాన్షన్ అంటే డెవలప్ చేయడము, యాంప్లిఫైయింగ్ అంటే వెదజల్లడము. ఈ రాహు లాభంలో ఉన్నాడు, అదే వీళ్ళకి విశేషమైన రాజయోగం. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే రాహు ఇక్కడ సంవత్సరంన్నర ఉంటాడు వచ్చిన మొదలుకొని, అక్కడి నుంచి మళ్ళీ 10వ ఇంట్లోకి 1 సంవత్సరంన్నర పోతాడు. అంటే 3 సంవత్సరాల పాటు కుంభము మకరంలో ఉంటాడు. ఈ 3 సంవత్సరాల పాటు రాజయోగమే. ఏళ్ళనాడు శని ఉందని వీళ్ళు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మస్కా కొట్టించే గ్రహం రాహు లాభంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. మనం కనిపించడంతో నమస్తే సార్ బాగున్నారా, కాఫీ తాగండి, టీ తాగండి అంటే పర్లేదే అంటూ ఉంటాడు. ఆయనతో నిజంగా మనకు పని వచ్చినప్పుడు మనం వెళ్ళాం అనుకో, మన పని ఫాస్ట్గా చేస్తాడు. అలా గ్రహాలను మనం మస్కా కొట్టుకోవడమే. ఈ రాహు వచ్చి ఈ బలాన్ని ఇస్తాడు. ఏలినాడిసిన అడ్డం పెట్టుకుని భయపడిపోయేసి ఎవరెవరు ఏదో చెప్పేస్తున్నారని ఏదేదో పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది పరిహారం సమయమే, కానీ పరిహారం వీళ్ళకి అవసరం లేదు. రాహు లాభంలో ఉన్నాడు. 7 గ్రహాల సప్తమ స్థానాన్ని, లాభస్థానాన్ని చూస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్లకు సంపూర్ణ సంవత్సరంగా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళని పొగిడేది నాకు అవసరం లేదు. నేను ప్రతి రాశి వాళ్ళ గొప్పతనం ఇట్లే చెప్తాను. ప్రతి రాశి గొప్పదే. 12 రాశుల వాళ్ళు పుట్టకపోతే ప్రపంచం లేదు. నిజంగా కష్టం ఉంటే చెప్తే దానిలో అర్థం ఉంది. వీళ్ళ కష్టం ఉంది, ఫలితం ఉంది ఈ సంవత్సరం.
అలాగే గురుగారు ముఖ్యంగా ఈ ఇయర్ అంతా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయమంటారు, ఏ దైవాన్ని పూజించాలి? ధీమా తగ్గించుకోవాలి, ఒకటి అవకాశాలు వస్తాయి, వాటిని ఏది నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కదాన్ని వీళ్ళు మెటీరియల్ చేసుకోవాలి ఒకటి. రెండోది వచ్చేకాడికి ఇంకా వీళ్ళ సహజ స్వభావం, వీళ్ళు 10 మందికి ఉపయోగపడే రాశి కాబట్టి మేషం అంటే ఏమి తలలో కదా ఐడియాలు వస్తాయి, ఎవరికన్నా ప్రపంచం ఎవరికైనా తల ఉంటుంది. వీళ్ళ సలహాలు సూచనలు అనవసరమైన వాళ్ళకు, గతంలో వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళకు సహకారాలు ఇవ్వకూడదు. ఎంతైనా కానీ సహాయం చేయకూడదు అంటారండి మీరు అనొచ్చు, కానీ వీళ్ళని బాధ పెట్టడానికి వాళ్ళే తయారవుతారు. మళ్ళీ ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్ళు బాధపడతారు, వాళ్ళకు సహాయం చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఒక్కొక్కప్పుడు వీళ్ళకు న్యాయం జరగకుండా వీళ్ళు స్వార్థంగా కూడా ఆలోచించి మనకు వస్తే చాలా సెల్ఫిష్గా కూడా మారిపోతారు. చేసి ఈవిడికి చేసే ఏం ప్రయోజనం లేదు, అటువంటిప్పుడు మనం ఎందుకు ఈవిడికి చేయాలా, మోసమే చేద్దామని కూడా తయారైపోతారు. మోసమైన, న్యాయమైన, కన్ఫ్యూజన్ అయినా, కోపమైన, సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన ఏదైనా క్యాపిటల్ సిటీ ఢిల్లీ లాగా తల ఆ రాష్ట్ర వాళ్ళు వీళ్ళకు కడుపుగాలి వీళ్ళు స్వార్థపరులు కూడా కొంతమంది తయారైపోతారు. మేము ఎంతో చేసాము, అందరూ కూడా సహాయం చేసేవరకు ఆ తర్వాత తిరిగి మాకే తలకు బొక్క పెడుతున్నారని. కాబట్టి వీళ్ళు ఆలోచించుకుని అలా పోవడం మంచిది. కలిసి వచ్చే సంవత్సరం కాబట్టి అవకాశాలు బాగున్నాయి. వ్యక్తిగత జాతకరీత్యా ఏదైనా దుర్దశలు జరుగుతా ఉంటే అది మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, గోచారం ప్రజెంట్ చార్ట్ చెప్తున్నాం అంతే. వాళ్ళ బర్త్ చార్ట్ చెప్తున్నా మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను తరచూ చెప్తూనే ఉంటాను, 700 కోట్ల జనాభా ఉన్నారు, 700 కోట్ల జాతకాలు ఉన్నాయి. ఇంకో 100 కోట్లు పుడతారు, 100 కోట్ల జాతకాలు వస్తాయి. మేషరాశి వాళ్ళందరికీ తమ వేలముద్ర ఒకటే ఉంటుందా? అన్నీ మారిపోతాయి. బ్లడ్ గ్రూపు, 4 ఫాదర్స్, ఫ్యామిలీస్, వాళ్ళ ఇంటి దేవుళ్ళు అన్నీ మారిపోతాయి. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పడం వల్ల వాళ్ళకి ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే సర్చ్ చేసుకునే విధానం చెప్పిస్తాం కాబట్టి ఇది తోడ్పడుతుంది. వ్యక్తిగత జాతకమే 100% పనిచేస్తుంది. ఓవరాల్గా గురుగారు ఈ 2026 నూతన సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.